మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన వేజెండ్ల గ్రామానికి వచ్చి అందులో మన మాదిపల్లికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన యువకులకు మహిళలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ కాలనీలో అభివృద్ధి అంటూ జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కాలనీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఈ కాలనీలో దళితుల కోసం తీసుకున్న ప్రత్యేక కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. ఎందుకంటే ఇవాళ ఒకసారి ఆలోచన చేయాలి. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారం ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఖర్చు పెట్టకుండా ప్రత్యేకించి 28 స్కీమ్స్ దళితులకు అందాల్సిన స్కీమ్స్ ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అందే కార్యక్రమాలే గాని ప్రత్యేకించి మన డబ్బులు ఏదైతే జనాభా ప్రాతిపదికన మన కోసం కేటాయించాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మన కోసం ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యానికి చేయడమే కాదు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉంది. దయచేసి అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరి ఓటు కూడా మన మాదిపల్లిలో అందరూ కూడా పెద్దలందరినీ కోరేది ఒకటే, మన కాలనీ అభివృద్ధి కోసం, మన ప్రగతి కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ కూడా పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేయండి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ ఓటు, 2 ఎమ్మెల్యే ఓటు. ఈ రోజు ఎంపీగా మా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా తిరిగి నేను పోటీ చేస్తా ఉన్నా కాబట్టి దయచేసి మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు పైన వేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడకు విచ్చేసినప్పుడు ఘన స్వాగతం పలికిన మన దళిత యువకులకి మహిళలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.